నీ భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే ఈజ్ ఆథర్ ఆఫ్ టంగ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈజ్ ఆథర్ ఆఫ్ టంగ్స్. కాబట్టి మేము మాట్లాడుతున్నామంటే ఆ అద్భుతానికి ఎంతమంది రక్షణ పొందారంట? ఒక్కడు పరిచర్యలోంచి 10 మందిని వెనక్కి తీసుకెళ్ళినాడు. ఇప్పుడు ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షించాడు? చెప్పండి, ఎంతమంది రక్షించాడు? దేవునికి స్తోత్రం. ఏంటి డిఫరెన్స్? సారకు మొన్నకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఎవరున్నారు లోనా? చెప్పండి, ఎవరున్నారు లోనా? చెప్పండి, ఎవరున్నారు లోనా? న్యూ జెరూసలేం చర్చ్. నువ్వెవరకు లోబడుతున్నావు? నీలో ఉన్న ఆత్మకు లోబడుతున్నావు. నేను ఈ తప్పు చేయను, ఈ పొరపాటు చేయను, ఇట్లా మాట్లాడను, ఇలా ప్రవర్తించును, ఇక్కడికి వెళ్ళను, ఈ వ్యక్తితో సహవాసం చేయను అని నువ్వు దేవునికి వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టడం వలన నువ్వు దేవునికి విధేయత చూపుతున్నావు. కాబట్టి నిన్నెవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? Not the devils, not the evil, not the Satan, not the world, but the Holy Spirit. The Spirit which is upon apostles, the Spirit which is upon prophets will occupy you, and that Spirit will lead you. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? ఆ ఆత్మ స్వాధీనం తీసుకొని మన అవయవాల మీద పని చేయటం ఆయన మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు థర్డ్ క్లారిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నారా? ఇక్కడ కూర్చున్న మన అందరిలో పాప నియమం నుంచి నిన్ను విరగదీసి బయటికి లాక్కు రాగలిగిన శక్తివంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడా? రైట్. దీనికి ముందు ఇంకో కంక్లూజన్ కూడా ఇవ్వాలి. దీనికి ముందు ఇది కూడా చెప్పాలి. సారీ, మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఒకసారి ఆగండి. ఇప్పుడున్న బోధలు ఏంటంటే, ఒకసారి మనిషి రక్షించబడి బాప్తిసం పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత యేసుక్రీస్తు మన పాపాలన్నిటిని ఏం చేశాడు? అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, 8వ అధ్యాయం రోమా పత్రిక 8 4వ వచనంలో, హెబ్రీ పత్రిక 5 14 16వ వచనం వరకు ఇవంతా కూడా ఏమని చెప్పబడుతున్నాయి అంటే, యేసుక్రీస్తు మన పాపములన్నిటినీ తన మీద వేసుకొని మన కొరకు ఆయన శిక్ష విధించబడి, ఇక మరణం నీ మీద పని చేయకుండా, పాపం నీ మీద పని చేయకుండా దాన్ని ఆయన అనుభవించేశాడు. కాబట్టి నీ మీద దాని ప్రభావం ఉండదు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కాబట్టి వన్స్ ఇఫ్ యు ఆర్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఒకసారి నువ్వు రక్షించబడితే, పరలోకంలో నీ పేరు రాయబడితే, ఇక నీకు డోకా లేదు. నువ్వు ఏ తప్పులు చేసినా, ఏ సినిమాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నీవు పొందిన రక్షణ పోదు అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇదే నమ్ముతున్నారా? బాగా వినాలి. రక్షణ ఇచ్చిన దేవుడు తీసుకోని మాట వాస్తవమే. ఏమిటి? నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఏం చేశాను? నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. గిఫ్ట్ ఇచ్చి సాయంత్రం మీ ఇంటికి వచ్చి నా గిఫ్ట్ నాకు ఇచ్చాయి అంటానా? దేవుడు కూడా రక్షణని మనకు ఎలా ఇచ్చాడు? బహుమతిగా. తెలుగులో చెప్పండి, చక్కగా ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి. రైట్. ఇచ్చిన దేవుడు మళ్ళీ తీసుకోడు. ఇచ్చిన గిఫ్ట్ నువ్వే బర్త్డే గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అంటావా? అనవు. రైట్. కాబట్టి ఇక ఈ గిఫ్ట్ మన చేతిలో నుంచి ఆయన తీసుకోడు. కాబట్టి ఇక ఇది పోదు. చెప్పండి ఏంటి? రైట్. ఒక నిమిషం. ఇప్పుడు గిఫ్ట్ ఎక్కడుంది? నీ జేబులో ఉంది.
బెంగళూరులో ఎవరున్నారు బస్సు ఎక్కుతుంటే? పిక్ పాకెటర్స్. ఎవరు? జేబులు కొట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, నీకు అట తగిలినట్టే ఉంటారు. హలో సార్ అంటాడు, పైకి కింద కొట్టేసి ఉంటాడు. ఇది కింద కన్నం పడిపోయి ఉంటుంది. ఏమైంది నీ గిఫ్ట్? ఇక్కడ ఏమైంది నీ గిఫ్ట్? నువ్వు నీకున్నటువంటి డబ్బుని, నీకున్న వస్తువుని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఈ డబ్బులు పోయే ప్రమాదం ఉందా లేదా? రైట్, కమ్ టు సాల్వేషన్. బైబిల్ చెప్తుంది, నీవు పొందిన రక్షణని భయముతోనూ వణకుతోనూ జాగ్రత్తగా దాన్ని ఏం చేసుకో, కాపాడుకో. న్యూ జెరూసలేం చర్చ్ మళ్ళీ చెప్పలో చాలా జాగ్రత్తగా. దిస్ ఇస్ ఫండమెంటల్ ట్రూత్. ఇవి డాక్ట్రిన్స్ ఇవి. రైట్, నీకిచ్చిన రక్షణని భయంతో వణుకుతో, దేంతో? భయంతో వణుకుతో ఏం చేయి, నువ్వు జాగ్రత్తగా ఆగు. జాగ్రత్తగా కాపాడుకోమన్నాడంటే దొంగోడు ఉన్నాడనా లేడా? బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు చెప్పాడు యోహాను సువార్తలో, ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు దొంగ, దోచుకొనివాడు. ఎవడు? ఎవరు? సాతాను. చెప్పండి, ఎవరు? రైట్. వీడు ఏం దోచుకుంటాడు? నువ్వు కేజీ బంగారం పెట్టి మర్చిపోయావనుకో, కాలు తిట్టంటాడు దాన్ని. అది వాడికి విలువైంది. నువ్వు ₹1,00,00,000 పెట్టి మర్చిపోతే డజంట్ మ్యాటర్, వాడికి అది విలువైందే కాదు. ఏంటి వాడికి కావాల్సింది? దేని దొంగతనం చేస్తాడు? దేని దొంగతనం చేస్తాడు? దేనికోసం ఆశపడతాడు? గుర్తుపెట్టుకో, నీ రక్షణ. ఏమిటి? జాగ్రత్తగా వినాలి. ఈ రక్షణ కోట్ల బంగారానికంటే విలువైంది. ఈ రక్షణ కోట్ల డైమండ్స్ కంటే కాస్ట్లీయెస్ట్. ఈ రక్షణని యొక్క వెలంత అంటే దేవుని ప్రాణం. ఏమిటి? దేవుని ప్రాణం. దేన్ని దొంగిలిస్తాడు? దేన్ని దొంగిలిస్తాడు? ఏం కావాలి వాడికి? వాడు దొంగ అంటే దొంగతనం చేసేది డబ్బును కాదు, బంగారాన్ని కాదు, బట్టలను కాదు, వెండిని కాదు, వెలగలిగిన వాటిని కాదు. వాడు దొంగతనం చేసేది యువర్ సాల్వేషన్. అందుకే ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? భయంతో వణుకుతో ఏం చేయి, నీ సొంత రక్షణ ఏం చేసుకో. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చేశాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీకుందా లేదా? విశ్వాసకు ఉందా లేదా? అసలు అదంటే నీకు కేర్లెస్. వెళ్ళపోతే ఏమైందిలే, చర్చికి ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలా, అంత అరవాలా, అంత మోకరించాలా, అంత బైబిల్ చదవాలా, అంత దశమ భాగం దేవునికి ఇవ్వాలా? ఓకే, ఏంటది? దట్స్ ఎ వే ఫర్ సైటన్ టు స్టీల్ యువర్ సాల్వేషన్. మీ రక్షణని సాతాను దొంగిలించటానికి అదే బెస్ట్ మార్గం, దారి. కాబట్టి దేవుడు పశ్చాత్తాపంతో నీకిచ్చినటువంటి వరాన్ని, దేవుడు నీకిచ్చిన రక్షణని దేవుడు తీసుకోడు, కానీ నువ్వు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. నువ్వు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏం చేయి? జాగ్రత్తగా దాన్ని. ఎలా భద్రం అవుద్ది? ఆయన ఆత్మతో, భక్తితో, ప్రార్థనతో, వాక్యంతో, కన్నీళ్లతో, దేవుని మీద మనం చూపే శ్రద్ధతో నీ రక్షణ భద్రంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కంచెతో నీ రక్షణలోకి ఎవ్వడూ కూడా రాలేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రైట్, ఇప్పుడు చెప్పండి. దేవుడిచ్చాడు, వన్స్ ఐఎమ్ సేవ్డ్ ఫర్ ఎవర్. దట్ మే బి ట్రూ, బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ సో దట్ యు మే లూజ్ ఇట్.
నువ్వు దాన్ని పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. అందుకే దొంగ ఉన్నాడని చెప్పాడు, జాగ్రత్త చేసుకోమని చెప్పాడు. జాగ్రత్త చేసుకోవాల్సిన నువ్వు నేనే. ఎవరైనా మీ రక్షణ నిర్లక్ష్యం చేస్తే చాలా జాగ్రత్త గమనించండి. ఎంత భయంకరం అంటే, ఒకసారి సాతానుడు దొంగిలించిన తర్వాత, సాతానుడు ఒక్కసారి దొంగిలించిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా వెళ్ళి, ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మాకేమి దీని సంగతి తెలియదు అంటారు. ఏం ఎందుకు పాటలు పాడేది? స్తుతించాలా? నీతిగా నియమంగా ఉంటే సరిపోదా? వెళ్తానే పరలోక అందరూ పోతారు, అందరూ పోయి నరకానికి పోతారా? వాళ్ళందరూ నేను పోన్లే. నువ్వు ఎట్లయిపోతావంటే, నువ్వు ఒకవేళ సేవ చేసినోడు అయినా, పాస్టర్ అయినా, లేకపోతే విశ్వాసమైనా, ఎవరైనా ఒక్కసారి నేను సాతాను రక్షణ దొంగిలించి పక్కకు తిప్పాడంటే, 2 రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. ఇక మిమ్మల్ని నూతన పరచటం అసాధ్యం. ఏం చేయటం? నూతన పరచటం. ఐల్ గివ్ యూ దోస్ వర్సెస్. ఆ వచనాలు మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసేయండి ఇప్పుడే. విల్ కంక్లూడ్. హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. అందరు బైబిల్ చూడండి. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఎవరు వీళ్ళు? చెప్పండి, ఎవరిళ్ళు? తమ విషయములో దేవుని కుమారుని వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందుటట్లు అట్టి వానిని మరలా నూతన పరచుట. చెప్పండి, ఏం చేయుట? ఇలాంటి వాణ్ణి నూతన పరచటం. ఒకసారి దేవుని ఆత్మను పొంది, ఒకసారి చర్చిలోకి వచ్చి రక్షించబడి బాప్తిసం పొంది, ఈ యొక్క సాతాను సంబంధమైన, ఈ యుగ సంబంధమైన దయ్యాలకు లోబడిపోయి, పాపాలకు లోబడిపోయి దారి తప్పిపోయిన వాణ్ణి మరలా నూతన పరచటం అసాధ్యం. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. 26వ వచనం నుంచి. మనము అంటే ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు తనను కలుపుకొని, క్రైస్తవులను కలుపుకొని మాట్లాడుతాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, అంటే వాక్యాన్ని తెలుసుకొని అనుభవపూర్వకంగా ఈయన దేవుడే అని తెలుసుకున్న తర్వాత, బుద్ధిపూర్వకముగా ఏం చేసిన ఎడల? పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పును భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీవ్రమైన అగ్నియు ఇకను ఉండును. 29వ వచనం. 29. ఎట్లనగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. రక్షణ లేని వారు రక్షణ పొందండి. యేసుక్రీస్తే నీకు నాకు ఈ శరీరం నుంచి, ఈ లోన ఉన్న ఆత్మకు రక్షణ ఇవ్వడానికి పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగి వచ్చి దానికోసం చనిపోయి పాపాన్ని క్షమించి పునరుద్ధాన శక్తినిచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తే. ఆయన్ని రక్షకునుగా నీ గుండెల్లోకి నువ్వు స్వీకరిస్తే ఆయన ఆత్మను నీలోకి పంపిస్తాడు. ఆ ఆత్మ ద్వారా నువ్వు నీతిగా బ్రతుకుతావు. చనిపోయిన తర్వాత, లేకపోతే యేసు వస్తే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళిపోతావు. 2వ మరణంతో నీకు పని. రక్షించబడి బాప్తిసం పొందిన వారలారా, నీ రక్షణని జాగ్రత్తగా
ఈ యుగ సంబంధమైన దేవత, దెయ్యం, సాతాను నిన్నెట్లా మోసం చేయాలో, ఎలా పని చేయాలో నిన్ను లోపరుచుకొని నిన్ను రకరకాల వ్యామోహాలకి, ఆశలకి, కోరికలకి, పనులకి పురికొల్పి చేపకు గాలం వేసినట్లు నీకు గాలం వేసి నిన్ను ఏదో విధంగా లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు ప్రార్థనతోనూ, వాక్యంతోనూ, ప్రభువుతో సహవాసంతోనూ, పరిశుద్ధ ఆయన శరీర రక్తాలలో పాలిభాగస్తుడు అవడం ద్వారా ఈ సాతాను క్రియలకు నువ్వు ఏ మాత్రం పడిపోకుండా నీలో ఉన్న ఆత్మ వాటిని ఏం చేస్తూ ఉంటాడు? ఎదురిస్తూ ఉంటాడు. కనుక నీ రక్షణ భద్రంగా ఉంటుంది. ఆయన వచ్చినా నువ్వు చనిపోయినా ఖచ్చితంగా ప్రభువుతో పాటు ఉంటావు. నిర్లక్ష్యం చేసి ఏదో చెప్పుకుంటారులే వీళ్ళు, ఏదో చెప్తుందిలే బైబుల్, లోకంలో ఎంజాయ్ చేయాల్సింది ఎంత ఉంది, నో 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 వీ హ్యావ్ టు డూ లాట్ అని చెప్పి ఒకవేళ బైబుల్ని, వాక్యాన్ని, దేవుణ్ణి ప్రక్కన పడేసి, పరిశుద్ధాత్మని ప్రక్కన పడేసి, యేసు రక్తాన్ని కాదు అని ఒకవేళ అడుగు బయటకు పెట్టి నువ్వు వెళ్తావేమో. బైబుల్ చెప్తుంది తీవ్రమైన అగ్నిగుండం విమర్శ దినమున నీ కోసం కాచుకొని రెడీగా ఉంటుందట. సాతాను కొరకు, సాతాను దూతల కొరకు నిర్ణయించబడినటువంటి నిత్య నరకంలో ఆ వ్యక్తి మలమల మాడక తప్పదు. ఇందులో పాస్టర్లు ఉంటారు, ఇందులో సంఘ పెద్దలు ఉంటారు, ఇందులో విశ్వాసులు ఉంటారు, ఇందులో చాలా మంది ఉంటారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కొంతమంది అద్భుతాలు చేసిన వాళ్ళు అంటారట, నీ నామానమేమో అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, సూచక్రియలు చేయలేదా అంటే ఆయన అంటాడట, అసలు అక్రమము చేయు వారలారా మీరెవరో నాకు తెలియదు. మీరెవరు? క్రమంలో లేరు, పద్ధతిలో లేరు, నేనిచ్చిన వాక్య పద్ధతిలో మీరు లేరు, సరైన డాక్టర్ని మీరు అనుసరించరు. కాబట్టి మీరు మీకోసం చేసుకున్నారు, మీ డబ్బు కోసం, మీ పేరు కోసం, మీ ప్రఖ్యాతి కోసం, మీ భోగం కోసం, మీ విలాసం కోసం నా నామాన్ని మీరు అడ్డం పెట్టుకున్నారు. దిస్ ఈజ్ రాంగ్. ఐ డోంట్ వాంట్ యువర్ లైఫ్. నాకు మీ జీవితాలు నాకు అవసరం లేదు. మీరు నాకు లోబడినోళ్ళు కాదు. లోకానికి, ఫేమ్కి, డబ్బుకి, ధనార్జనకే మీరు లోబడినోళ్ళు. కాబట్టి మీతో నాకు పని లేదు, గెట్ అవుట్ అంటాడట. ఇమ్మీడియట్గా నరకం రెడీగా ఉంటుందంట. ఆ దెయ్యాలు ఏం చేస్తాయంట? వాళ్ళను కూడా తీసుకెళ్ళిపోతాయంట. ఎవరిళ్ళు చెప్పండి? ఎవరిళ్ళు? పాస్టర్లు, అద్భుతాలు చేసిన వాళ్ళు. పాస్టర్లకే దిక్కు లేకపోతే విశ్వాసులకేమండి? రక్షణని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడంటే ఆట కాదు, దేవుడంటే ఆట కాదు. దేవుడు ఎంత కష్టపడి ఆ ప్రాణాన్ని పెట్టాడో నువ్వంత సుఖపడాలని. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే రక్షించేవాడే లేడు. కాబట్టి మనం రక్షణని జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వి విల్ కంక్లూడ్ ద మ్యాటర్. నెంబర్ 3. ఇప్పుడు 8వ అధ్యాయం చివరికి రండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం చివరికి. హల్లెలూయా. ఓ రికబల శకురమాందర. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఒక్క నిమిషం. రైట్, చదవమ్మా. మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, 11వ వచనం, చావునకు లోనైన మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా ఏం చేస్తాడు? మీలో నివసించుచున్న ఆయన ఆత్మ ద్వారా. చెప్పండి ఒకసారి. ఆయన, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నియమంలో జరిగే ప్రాధాన్యమైన పని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఏ బేస్ మీద పనిచేస్తాడంటే, యేసుక్రీస్తు ఏవైతే కంప్లీట్ చేశాడో, కంప్లీట్ చేసిన దాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ఈయన నీలో ఉంటూ ఆయన నీలో పని చేస్తాడు. ఆత్మ నీలో పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ చేతుల్ని, నా చేతుల్ని నేను నీతి సాధనములుగా అప్పగించుకున్నాను అని నువ్వు అప్పగిస్తే, యేసుక్రీస్తు ఆ చేతులకు పరిష్కారాన్ని తన శరీరంలో, వీటి పాపాన్ని ఆయన ఏం చేశాడు? శరీరంలో
శిక్షించబడి ఈ చేతులు చేసిన పాపాన్ని శిక్షణ ఆయన అనుభవించి, ఆయన మన కొరకు శాపమై మన పాపములన్నిటి నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ఏ విధంగా నీ చేతులను విడుదల చేశాడో, యేసు ఏ విధంగా పవిత్రంగా మార్చాడో, ఎలా ఉండాలని నీ చేతులను కోరుకొని ఆయన తన శరీరంలో నీ చేతులు అట్లా ఉండాలని కోరుకున్నాడో, దాన్ని పరిశుద్ధాత్మ నీ చేతులకు ఇస్తాడు. అప్పుడు ఇక నీ చేతులు కొట్టేవిగా, నీ చేతులు చాచేవిగా, నీ చేతులు మనుషుల్ని బాధ పెట్టేవిగా, అణిచేసేవిగా ఉండవు. నీ చేతులు ఎప్పుడు ఎట్లుంటాయి అంటే ప్రోత్సాహంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, సహకారంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ స్థితిని యేసుక్రీస్తు శరీరంలో నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు నమ్మటాన్ని బట్టి, పరిశుద్ధాత్మకు నువ్వు లోబడ్డాన్ని బట్టి, ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంటే నీ చేతుల్ని ఆ విధంగా మారుస్తాడు. ఆత్మ నీలో ఉండి ఆయన యేసు చెప్పిన పద్ధతిలో, బాగా వినాలి, యేసు చెప్పిన యేసు నీ చేతులకి, నీ కళ్ళకి, నీ మైండ్కి, నీ కాళ్ళకి, నీ బాడీకి, ఈ హృదయం అనే దేవాలయానికి, ఈ శరీరానికి ఏ పద్ధతినైతే నిర్ణయించాడో, ఏవైతే దానికోసం పరిష్కారాన్ని చేసి పాపాన్ని క్షమించేసి ఎలా ప్యూరిఫైడ్గా మార్చి సిద్ధంగా ఉంచాడో, హోలీ స్పిరిట్ వచ్చి ఏం చేస్తాడు? దాన్ని తీసుకొచ్చి నువ్వు ఆయనకు లోబడుతున్నావు గనుక, ఆయన్నే ఇష్టపడుతున్నావు గనుక, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఆ క్రీస్తు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని నీకిచ్చి నిన్ను ఆ క్రీస్తు వలె, క్రీస్తు స్వరూపం కలిగిన వాడి వలె, క్రీస్తు కోరుకున్న వాని వలె నిన్ను నన్ను ఆయన మారుస్తాడు. ఒకసారి చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఆగాలి. ఇప్పుడు అర్థమైంది కదా, జీసస్ యేసయ్య తన శరీరంలో నీ కోసం నా కోసం ఏ శాపాన్ని అనుభవించి ఏ పరిష్కారాన్ని మనకిచ్చాడు, దాన్ని మనలో ఉన్న పరిశుద్ధాత్మ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. అందుకే నీ పాప నియమం విరిగిపోవాలంటే, మరణ నియమం విరిగిపోవాలంటే ఎవరు నీలోకి రావాలి? ఈ పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నువ్వు యేసుక్రీస్తు ఏ నియమంలో నీ కోసం అన్ని సిద్ధపరిచాడో దాన్ని నీకిస్తాడు. దాని చేత నువ్వు అప్పుడు దేవుడు కోరుకున్న సాధనంగా, అది స్వస్థపరచడం కావచ్చు, వాక్యాన్ని బోధించడం కావచ్చు, ప్రవచనాత్మకం కావచ్చు, నీతిగా జీవించడం కావచ్చు, పరిశుద్ధంగా బ్రతకడం కావచ్చు, ఈ లోకం మీద ఆశతో కాకుండా పరలోకం కోసమే కావచ్చు, ఏది ఏమైనా ఆ జీవితాలు ఎట్లుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఈజీగా పట్టేయచ్చు. వాళ్ళ దృష్టి వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. దే ఆర్ టోటలీ డిఫరెంట్ బికాస్ they have received a life and the nature which is prepared by Lord Jesus Christ in his body. Understand? Right? ఒక్క నిమిషం. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉన్నారా? ఆత్మ నియమాన్ని మీలో యాక్టివేట్ చేయడానికి మీలో ఉన్నది పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకేదైనా ఆత్మ? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి గుండి లబ్డబ్ లబ్డబ్ అని కొడుతుందా, లేకపోతే ఇంకేమన్నా ఇంకో రకం కొడుతుందా? కానీ పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి ఏమని కొడుతుందంటే డబ్బు 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 అని కొడుతుందంట. ఎట్లా కొడుతుందంట? చూడండి, మా టైం అయిపోతుంది. 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము ప్లస్ సమాధానం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రమును లోబడదు. ఆగండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైంది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఆత్మ ఉందా లేదా, మనలో ఆత్మ ఉన్నారా లేదా. ఆత్మను ఎప్పుడు కూడా ది అని వాడకూడదు. ఆత్మ హీఈస్ నాట్ ఏ ప్లూరల్, ఆత్మ హీఈస్ నాట్ ఏ న్యూట్రల్, ఈజ్ ఎ మాస్కులైన్ జెండర్. పరిశుద్ధాత్మ ఇట్ కాదు, ఆయన. చెప్పండి ఏమిటి? ఆయన. కరెక్ట్గా గ్రీక్ బైబిల్లో స్పష్టంగా దీన్ని వాడాడు, ఆయన. రైట్. పరిశుద్ధాత్మ నీలో ఉన్నారు అనడానికి ఆధారం ఏంటి? ఒకటే చక్కని ఆధారం చెప్పాడు. ఇక్కడ ఏం అవసరం లేదు. బెస్ట్ స్కానింగ్ ఏంటంటే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుతారు. నీ మనసు దేని మీద ఉందో అది నువ్వు. ఇప్పుడు చెప్పండి, మన మనసు దేనికోసం కోరుకుంటుంది? మన ఆయుష్ ఎంత? 70 సరే, 10 కలుపు 80. ఎంత అండి? ఈ 80 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు చదువుకి అయిపోయింది. ఇక 20 సంవత్సరాలు సంపాదన మొదలు పెడతాం. ఇప్పుడు టార్గెట్ ఏంటి? పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, అన్ని సమకూర్చాలి. మళ్ళీ కన్నవాడు ఏమంటాడు? రే నాన్న ఏం సంపాదించావు అంటాడు. మళ్ళీ ఆడికి ఏమైనా కట్టాలి. మళ్ళీ ఏమో చేసుకున్నావు, ఏం కొన్నావు అంటది. మెడకు కట్టాలి, చేతులకు కట్టాలి, ఒంటికి కట్టాలి, చాలా పనులు కాబట్టి ఏం చేయాలి? చాలా కష్టపడాలి. అంటే ఇప్పుడు జీవితం అంతా దేనికోసం? డబ్బు సంపాదించడం కోసమే, ఉద్యోగం సంపాదించడం కోసమే, పేరు సంపాదించడం కోసమే, ప్రతిష్ట సంపాదించడం కోసమే, గుర్తింపు సంపాదించడం కోసమే. అవునా కాదా? వీళ్ళెవరు? మనం ఏం చేస్తున్నాం? చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? మనం ఏమన్నా పెద్ద పరలోకానికి వెళ్ళని సంపాదించుకొస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, బ్రతకటానికి ఆకలి ఉంది కాబట్టి ఆకలి తీర్చుకోవడానికి అన్నం కావాలి. నీకు భోజనం కావాలంటే పని చేయాలి, పని చేస్తేనే డబ్బు వస్తుంది, డబ్బు ఉంటేనే భోజనం మనకి వస్తుంది. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అవసరాలు ఉన్నాయి, తీర్చాలి కాబట్టి పని ఖచ్చితంగా చేయాలి. కానీ చెప్తున్నాను, నీ జీవితం అంతా శరీరం, లోకం, డబ్బు, హోదాలు ఇవే అయితే నువ్వెవరివి? శరీర సంబంధివి. నీలో ఎవరు లేరు? దేవుని ఆత్మ లేడు. ఆత్మ ఉన్న వారిలో కలిగేది ఏమిటంటే, ఎస్ సంపాదించాలి. దేనికి? నా తిండికి, నా పిల్లలకి, నా అవసరాలకి ఉంటూ తనేం చేస్తాడంటే నీ ఆత్మ యొక్క అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఆత్మ అవసరానికి చర్చికి వెళ్ళాలి, వాక్యం వినాలి, నా ప్రభు దగ్గర కృపలు పొందడానికి నేను కూడా నా విత్తనాన్ని వేయాలి, పరిశుద్ధుల సహవాసంతో జాయిన్ అవ్వాలి, నేను కూడా దేవుని కోసం పని చేస్తూ ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పి ఆత్మ సంబంధమైన పనిలో కూడా ఏమవుతాడు? ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ఏదో బోధించుకుంటాడు, వాళ్ళు ఏదో అరేంజ్ చేసుకుంటాం, మనకేమి కాళ్ళ మీద కాలేసి కూర్చొని నేను వచ్చేద్దాం అంటే, సార్ నువ్వెవరివి? మేడం మీరెవరు? యూ షుడ్ కేర్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కాముగా ఉండలేరు. ఎవరు ఆపినా వాళ్ళు ఆగరు. నేను చెప్తున్నాను, ఎవరు ఆపినా వాళ్ళు ఆగరు. వారి దేవుని కోసం వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. నీ మనసు భౌతికమైన వాటి కోసమే పనిచేస్తుందా? గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నీలో లేరు కాబట్టే శరీరం పనిచేస్తుంది. శరీరం పనిచేస్తుందంటే ఆత్మ నియమం నీలో లేదు. ఆత్మ నియమం లేదంటే పాప నియమం, మరణ నియమం నీలో ఉంది. ఏదో ఒక రోజు నీ శరీరాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో కలిపేస్తుంది. కాబట్టి ఏం చేద్దాం? లెట్ us వెల్కమ్ హోలీ స్పిరిట్. లెట్ us సబ్మిట్ టు హోలీ స్పిరిట్. ఏమైతే యేసుక్రీస్తు సిలువలో నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను ఆయనలో కలిగి కంప్లీట్ చేశాడో ఆ కార్యం, ఆయన స్వరూపం, ఆయన వరాలు, ఆయన ఫలాలు, ఆయన అభిషేకం, ఆయన శక్తి ఏమైతే నీకు నాకు ఇవ్వాలనుకున్నాడో దాన్ని శరీరంలో నింపమని ఆశపడదాం, ఆత్మకు లోబడదాం. బైబిల్ చెప్తుంది,
క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల సావునకు లోనైన మీ శరీరమును మరణం నుంచి ఏం చేస్తాడు? ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి వెళ్ళిపోవటం కాదు, నీలో నాలో ఏం చేయాలి? నివాసం ఉండాలి. నివాసం ఉండాలంటే మన ఇల్లు ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, సౌకర్యంగా ఉండాలి. ప్రభువు కోసమే మన ఇల్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఆత్మ బాధపడుతున్నారేమో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి అని బైబిల్లో, హీస్ ఎ జెంటిల్ స్పిరిట్. నువ్వు ఏం చేసినా కూడా ఆయన అడుగు, హోలీ స్పిరిట్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మీరు నాలో? అయ్యా ఖచ్చితంగా ఆయన చెప్తాడు. నీలో కంఫర్టబుల్గా ఉన్నాడా లేకపోతే అసౌకర్యంగా ఉన్నాడా? ఇంట్లో పొమ్మన్ లేక ఏం పెడతారంట? పొగ పెడతారంట. అట్లా ఉన్నాడా? ఒకసారి జాగ్రత్తగా చూసుకో. ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ ఆత్మను కలిగిన వాడవై, దేవుడిచ్చిన జీవితం కలిగిన వాడవై బ్రతికినంత కాలం క్రీస్తు వలె లోకంలో బ్రతుకుతాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ వి ప్రైజ్ యు హోలీ స్పిరిట్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా.